ఐశ్వర్యము అన్న మాట నేను వాడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శివానుగ్రహము ఐశ్వర్యమునకు కారణమవుతుంది. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అందుకే అగ్నిలింగంగా ఉంటాడు ఆయన. ఐశ్వర్యము అంటే డబ్బు ఉండడం కాదు. రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఒక మంత్రం చెప్తారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత్ అంటారు. ఇంట్లో ఐశ్వర్యం ఉండడం, ఇంట్లో వస్తువులు ఉండడం ఐశ్వర్యం కాదు. ఎందుకనంటే ఇంట్లో కావలసినన్ని మధుర పదార్థాలు ఉన్నాయి. వీడికి శరీరంలో మధుమేహం ఉంది, ఎందుకు పనికొస్తుంది? కావలసినన్ని మామిడి పళ్ళు ఉన్నాయి, ఒంట్లో మధుమేహం ఉంది. భార్య మంచి వాసనలు గుబాళించేటట్టుగా చింతకాయ పచ్చడి చేసింది, ఒంట్లో రక్తపోటు ఉంది, ఎందుకు పనికొస్తుంది? అది కాదు ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యమునందు మొట్టమొదటిది ఏది అంటే అనుకూలవతి అయిన భార్య. అనుకూలవతి అయిన సతీ ఎచ్చట